నంద్యాల పట్టణంలో నూతనంగా నిర్మితమైన మెడికల్ కాలేజ్లో విద్యను అభ్యసించే ఎంబీబీఎస్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోర్సుకు అవసరమయ్యే అన్ని పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. మెడికల్ కళాశాల ఆవరణంలో నిర్వహించిన 75వ వన మహోత్సవ కార్యక్రమం అనంతరం నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాలను జిల్లా కలెక్టర్ జి రాజ్కుమార్తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ నూతనంగా నిర్మితమై ఉన్న మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసించే ఎంబీబీఎస్ విద్యార్థులకు అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ ల్యాబ్లకు అవసరమయ్యే అన్ని పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జిల్లా కలెక్టర్ జి రాజ్కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఏపీఎంఎస్ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను కళాశాల అధ్యాపకులను ఆదేశించారు. అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ ల్యాబ్లను పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. మెడికల్ కళాశాలకు 2 కొత్త బస్సులు వచ్చాక డ్రైవర్లు లేని కారణంగా నిరుపయోగంగా ఉన్నాయని కళాశాల వైస్ ప్రిన్సిపల్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామన్నారు. మన నంద్యాల జిల్లా చూస్తే 9,64,000 హెక్టార్స్ ల్యాండ్ ఉంది. అందులో 3,14,000 హెక్టార్స్ ఫారెస్ట్ ఉంది. అంటే దగ్గర జిల్లాలో ఉండడం అన్నది నిజంగా అదృష్టం. కానీ మొత్తం జిల్లా పరిధి మొత్తం అంతా ఇది విస్తరించలేదు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా మనం గ్రీనరీ పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే అంటే అది పెంచడం అంటే మొక్క నాటడంతో మన పని అయిపోదు, అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్తో మన జిల్లాలో ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఐఎఫ్తో కూడా జిల్లాలో గ్రీన్ కవరేజ్ పెంచడానికి అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మీ లెసన్స్ లో ఉంటుంది వాటర్ సైకిల్ గురించి. మీ తమ్ముడు, అన్న, అక్క, చెల్లి బర్త్డే రోజు కావచ్చు, ఒక మొక్క నాటడం అన్నది ఖచ్చితంగా చేయాలి. స్టూడెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా టీచర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేయాలి ప్లాంటేషన్ వైపు. ఆ మొక్కని ప్రతి ఒక్క మొక్కని ఒక స్టూడెంట్ కానీ అడాప్ట్ చేసుకుంటే మీ స్కూల్లో వేసినప్పుడు ఆ అడాప్షన్ అన్నది వాళ్ళకి ఆ ప్రకృతి పట్ల, నేచర్ పట్ల వాళ్ళ అటాచ్మెంట్ అన్నది బాగా పెరుగుతుంది. నేచర్తో కలిసి బతకడం అన్నది కూడా వాళ్ళు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. పెరిగిపోయింది, అవసరాలు పెరిగిపోయినాయి, అదస్తి పెరిగిపోయింది. మనకు చాలా మంది ఫారెస్ట్ ఆఫీసర్లు తల్లి ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది, నాకన్నా చాలా మంది చిన్నవాళ్ళు ఉన్నారు. నంద్యాల నుంచి కర్నూలు పోయే వరకు కూడా ఇటుపక్క అటుపక్క అన్ని చెట్లు ఉండేవి. ఎన్ని కిలోమీటర్లు ఉందో నంద్యాల, కర్నూలు అన్ని కిలోమీటర్లు కూడా చెట్లు ఉండేవి. ఇప్పుడు చాగలవారి వరకు కూడా మన జిల్లా వరకు కూడా దాదాపుగా స్టేట్ సెలెక్షన్ ఉండేది. మరి వారికి రమణయ్య గారికి బాగా భక్తి ఉండేది. ఎందుకంటే రాజకీయంగా అయితే స్థానికంగా ఉండేవారు డిఎఫ్ఓలు అయితే ఇక్కడ దీనికి సంపదను కాపాడేది. కాబట్టి ఆమె కొత్తగా ఐఎఫ్ఎస్ అని చెప్పి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఏర్పాటు చేసి ఈ ఖనిజ సంపదను కాపాడాలా, మీరు కాపాడకపోతే ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ పోతుంది అని చెప్పి అమెండ్మెంట్ తీసుకొచ్చి పార్లమెంట్లో పాస్ చేసి, ఇదే కాకుండా ఐరన్ కానివ్వండి, అపరకం కానివ్వండి, కోలు కానివ్వండి, ఆ రోజు ఆ సంపద నిలబడిపోయింది. లేకపోతే ఈ సంపద నిలబడింది కాదు ఇంతవరకు. దాదాపుగా నంద్యాల టేకు కానీ, అదే కానీ రోజుడు కానీ, రెస్టారెంట్లు కానీ ఉండేది కంప్లీట్గా కనుమరుగు అయిపోయింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 40 సంవత్సరాల క్రితం అన్ని పుష్కరంగా ఉండేటివి. డిపోలు పెట్టి డిపోల్లో ఓపెన్గా అమ్మేవాళ్ళు. ఆ రోజుల్లో సరే మన నాయకుల గురించి మనం నేను చెప్పాల్సిన అవసరం ఎటువంటి మాట ఇలా పడ్డారు, ఎందుకు పోయింది ఏం కదా అనేది అన్నీ చూశారు. నా ముందు ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిపోయారు.